subgroup. So let us start with the payment design from where we have stopped in the yesterday's class. Okay, let me share the screen. Yes. So నేను మనం ఇక్కడ వరకు చెప్పుకొని ఆపుకున్నాం అండ్ ఎండింగ్ లో నేను ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాను లైక్ ద స్టాండర్డ్ యాక్సిల్ వీల్ లోడ్ ద స్టాండర్డ్ యాక్సిల్ వీల్ లోడ్ ఎంత 8 tons. Yes, 8 tons or 8,000 kgs or 80 kilonewtons or 80 kilonewtons. Okay, so some other factors are there like what should be the design traffic. So మనం ఈ డిజైన్ లో ప్రెసెంట్ ట్రాఫిక్ కావాలి కదా, నెంబర్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ పర్ డే తెలియాలి కదా, నెంబర్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ పర్ డే తెలియాలి కదా. సో అంటే ఏం చేయాలి, రోడ్డు మీదకి వెళ్ళి మనం సైడ్ లో నుంచొని కనుక్కోవాలి, సైడ్ లో నుంచొని ఆ రోడ్డు మీద ఎన్ని నెంబర్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ వెళ్ళాయో తెలుసుకోవాలి. సో అది ఎలా తెలుసుకుంటామంటే యూ షుడ్ డూ ఏ మినిమం ఆఫ్ 7/24. అంటే ఒక వారం రోజులు కంప్లీట్ గా అక్కడ నుంచొని అక్కడ మొత్తం ఎన్ని నెంబర్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ వస్తున్నాయో కౌంట్ చేయాలి. అండ్ దాన్ని ట్రాఫిక్ ఇంజనీరింగ్ అని అంటారు. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ ఇన్ యువర్ ఫైనల్ ఇయర్. సో మీకు ట్రాఫిక్ ఇంజనీరింగ్ అనే ఒక ఎలెక్టివ్ కూడా ఉంది. ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ దట్ ఎలెక్టివ్ వీ విల్ బి డిస్కసింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ మెజర్మెంట్ ఇన్ డీటెయిల్ అన్నమాట. అక్కడ డిస్ప్లే చేస్తారు, అక్కడ చెప్పుకుంటారు. అండ్ దిస్ ఈస్ డన్ యాజ్ పర్ ద కోడ్ బుక్ IRC9. పిచ్చలైట్ అది. IRC9 లో పెద్దగా ఏమి ఉండవు అమ్మా. సో మనిషికి ఒక మనిషి 8 గంటలు మాత్రమే చేయాలి. సో మినిమం 3 మనుషులు చేయాలి. 3 షిఫ్ట్స్ ఇన్ ఎ డే విత్ 8 hours ఈచ్. అండ్ ఎవడైతే కౌంట్ చేస్తున్నాడో వాడు మినిమం 10th class పాస్ అవ్వాలి. అలా చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి అంతే, డజంట్ మ్యాటర్. Now, coming to this pressures here, we have 2 types of pressure, contact pressure and tire pressure. So, ఇక్కడ ఏమవుతుంది, నీ టైర్ అనేది ఆ పర్టికులర్ రోడ్డు మీద అది కాంటాక్ట్ లోకి వస్తుంది. సో ఇక్కడ లోడ్ అనేది ఫస్ట్ వెహికల్ నుంచి యాక్సిలే కదా లోడ్ తీసుకునేది. ఆ యాక్సిల్ నుంచి టైర్ మీదకి వస్తుంది. వీల్ లోడ్ P. సో ఆ లోడ్ అనేది యాక్సిల్ మీద నుంచి టైర్ మీదకి వస్తుంది అండ్ అది ఆ టైర్ అనేది రోడ్డుకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఈ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కాంటాక్ట్ అవుతుంది. ద టైర్ విల్ బి ఇన్ కాంటాక్ట్ విత్ ద రోడ్ సర్ఫేస్. సో ఇట్ విల్ క్రియేట్ సమ్ ప్రెషర్. ఆ ప్రెషర్ ని కాంటాక్ట్ ప్రెషర్ అని అంటారు. కాంటాక్ట్ ప్రెషర్. ఓకే, సో కాంటాక్ట్ ప్రెషర్. సో ప్రెషర్ ఫార్ములా ఏంటి, లోడ్ బై ఏరియా. ఏం లోడు, వీల్ లోడ్. ప్రెషర్ ఫార్ములా ఏంటి, లోడ్ బై ఏరియా. సో కాంటాక్ట్ ప్రెషర్ is equal to load by area. So load on the wheel by contact area. సో ఇప్పుడు ఈ టైర్ అనేది రోడ్డుకి కాంటాక్ట్ లో ఉంటుంది కదా, ఆ కాంటాక్ట్ ఏరియా. సో ఎందుకంటే ఆ కాంటాక్ట్ ఏరియా ద్వారానే లోడ్ అనేది వీల్స్ నుంచి రోడ్డు మీదకి పడుతుంది, వీల్స్ నుంచి రోడ్డు మీదకి వస్తుంది. సో ఆ కాంటాక్ట్ ఏరియా. సో ఇన్ జనరల్ రోడ్డు మీద ఆ కాంటాక్ట్ ఏరియా అనేది ఎలిప్టికల్ షేప్ లో ఉంటుంది అన్నమాట. ఎలిప్సాయిడల్ షేప్ లో ఉంటుంది. సో ద యాక్చువల్ కాంటాక్ట్ ఏరియా between the road and the tire is elliptical, but for calculation purposes, for design purposes, to make it easier, we consider it as a circular shape. Therefore, if P is the wheel load and A is the area of contact area, A is the radius of the contact area, then contact pressure is equal to contact pressure P.
contact pressure is equal to wheel load, capital P by pi a square, pi a square. ఓకేనా? లోడ్ బై ఏరియా కదా, లోడ్ ఏమో వీల్ లోడ్ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ద కాంటాక్ట్ ఏరియా. సో పై a square. So that is one type of pressure, and the second one is tire pressure. ఇది మనం ఈజీగా తెలుస్తుంది. So tire pressure is nothing but the pressure inside the tire. The air pressure inside the tire is called as tire pressure, and the IRC recommends a tire pressure of 8 kg per centimeter square. So kg per centimeter square or 0.8 MPa. So Newton per mm square look maruste, you will get it as 0.8 MPa. 0.8 MPa. IRC recommends tire pressure of this much. మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం, టైర్ ప్రెషర్ తక్కువ అయిపోయింది అనుకో, టైర్లో గాలి తక్కువ అయిపోయింది అనుకో, స్పీడ్గా వెళ్తావా ఫాస్ట్గా వెళ్తావా? స్లోగా. ఎందుకని? ఫ్రిక్షన్ ఎక్కువ. ఎందుకని ఫ్రిక్షన్ ఎక్కువ ఉంది? సో ఎప్పుడైతే టైర్ తగ్గిపోతుందో, టైర్ యొక్క ప్రెషర్ తగ్గిపోతుందో, ఇఫ్ ద టైర్ ప్రెషర్ డిక్రీజెస్, ద టైర్ విల్ బికమ్ ఫ్లాట్. అంటే కాంటాక్ట్ ఏరియా పెరిగిపోతుంది. కాంటాక్ట్ ఏరియా ఎప్పుడైతే పెరిగిందో ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఫ్రిక్షన్ అనేది పెరిగిందో ద స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజ్డ్. మనం 2-వీలర్లో కానీ 4-వీలర్లో కానీ ఈజీగా ఫీల్ అవుతూ ఉంటాం. అందుకే మనం అప్పుడప్పుడు టైర్ తగ్గింది అనిపించినప్పుడల్లా మనం వెళ్ళి షాప్లోకి వెళ్ళి టైర్ కొట్టించుకుంటున్నాం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి బైకులు కానీ కార్లు కానీ ఉన్నాయి. సో అందులో వాళ్ళు టైర్లో గాలి కొట్టించుకుని ఉంటారు. ఎంత గాలి కొట్టిస్తామమ్మా మనం? ముందు టైర్కి వెనకాల టైర్కి ఒకటే కొట్టిస్తామా? నో సార్. ఎవరికి ఎక్కువ ఉంటుంది? బ్యాక్ టైర్. Yes, right. So back tire, rear tire will have more pressure compared to the front tire. ఎంత కొట్టిస్తామమ్మా? 35-40 psi. Yes. So 35-40 psi. psi అంటే ఏంటి? psi అంటే ఏంటి? సో మనం అందరం రోజు చూస్తూనే ఉంటాం, టైర్ షాపుల మీదుగానే వెళ్తూనే ఉంటాం. చాలా మందికి ఇంకా నయం, మనోడు ఎవడో ఒకటి చెప్పాడు పిఎస్ఐ అని. అది పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ అమ్మా. ఆ పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ అమ్మా. వాడు ఒక మెషిన్ తీసుకొచ్చి ఫస్ట్ ఎంత గాలి ఉందో చెక్ చేస్తారు కదా, ఆ మెషిన్ లో రీడింగ్ వస్తుంది కదా, అది పిఎస్ఐ, పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. ఎఫ్పిఎస్ యూనిట్ లో ఉంటుందమ్మా, ఎఫ్పిఎస్ యూనిట్ లో ఉంటుంది. ఓకే. సో వాడైతే నా బుల్లెట్ బండి కొన్నప్పుడు బైక్ లో వాడు మాన్యువల్ ఇస్తాడు కదా, ఆ బైక్ మాన్యువల్ ప్రకారం ఇంత కొట్టించాడు అని రాశాడు. ఫ్రంట్ టైర్ కి 20 PSI, రియర్ టైర్ కి 30 PSI కొట్టించాలి అని చెప్పి వాడు బుక్ లో రాశాడు. కానీ మనం అలా కొట్టించాం. ఫ్రంట్ దానికి 35 అలా పెడతాం, రియర్ దానికి 40 అలా పెడతాం అనమాట. సో PSI is pounds per square inch, FPS unit. And lastly, rigidity factor. ఇది ఒక జస్ట్ రేషియో, నథింగ్ సిగ్నిఫికెంట్. రిజిడిటీ ఫ్యాక్టర్ ఈజ్ ద రేషియో ఆఫ్ 2 రకాల ప్రెషర్లు ఉన్నాయి కదా. సో కాంటాక్ట్ ప్రెషర్ బై టైర్ ప్రెషర్. సో పైన ప్రెషర్, కింద ప్రెషర్, సో యూనిట్స్ అనేవి ఉండదు. ఇది ఒక సింపుల్ ఫ్యాక్టర్ అనమాట, రిజిడిటీ ఫ్యాక్టర్. సో now here comes a small concept, that is equivalent single wheel load. సో ఇప్పుడు ఇక్కడ 2 ఫిగర్లు కనబడుతున్నాయి కదా. ఈ ఫస్ట్ ఫిగర్ కి ఈ సెకండ్ ఫిగర్ కి డిఫరెన్స్ ఏమన్నా చెప్పగలరా? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ ఫిగర్ అండ్ ద సెకండ్ ఫిగర్? ఫస్ట్ ది సింగిల్ యాక్సిల్ సింగిల్ వీల్. ఎవరు చెప్పింది? సిరియా? కాదు సార్, మంజు. సూపర్ అమ్మా, వెరీ గుడ్. సో ఫస్ట్ ది సింగిల్ యాక్సిల్ సింగిల్ వీల్ వెహికల్. అదే సెకండ్ అయితే సింగిల్ యాక్సిల్ డ్యూయల్ వీల్ అనుకో, లేకపోతే టాండమ్ యాక్సిల్ అనుకో, ట్రైడమ్ యాక్సిల్ అనుకో. యాక్చువల్ గా నేను
ఫస్ట్ వెహికల్ కి మొత్తం కరెక్ట్ గీసాను కానీ ఏ ఫిగర్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఫిగర్ కి మొత్తం గీసాను కానీ రైట్ సైడ్ ఫిగర్ మొత్తం గీస్తే రైట్ సైడ్ ఫిగర్ మొత్తం గీస్తే ఇలా వస్తుంది. సో నేను సగమే గీసాను అనమాట. ఓకే, సో సింగిల్ యాక్సిల్ సింగిల్ వీల్, సింగిల్ యాక్సిల్ డ్యూయల్ వీల్. డ్యూయల్ వీల్ ఉన్నప్పుడు ఒకే యాక్సిల్ కి రెండు వీల్స్ ఉన్నప్పుడు, ఒకే యాక్సిల్ కి రెండు వీల్స్ ఉన్నప్పుడు మన ఫిగర్ అనేది ఇలా ఉంటుంది. అదే సింగిల్ యాక్సిల్ సింగిల్ వీల్ ఉంటే కనుక ఫిగర్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సింగిల్ యాక్సిల్ సింగిల్ వీల్ ఉన్నప్పుడు ఒక టైర్ ఇక్కడ ఉంటే ఇంకో టైర్ ఇక్కడ ఉంటుంది. అంటే రెండిటి మధ్యలో దూరం ఎక్కువ ఉంటుంది. రెండిటి మధ్యలో దూరం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ టైర్ మీదకి లోడ్ వస్తుంది కదా, ఆ లోడ్ అనేది కిందకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో అలా ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ లో ఇక్కడ లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఓవర్ ల్యాప్ అవ్వదు. సో ఈక్వలెంట్ సింగిల్ వీల్ లోడ్ అంటే ఒక్క వీల్ వల్ల కలిగే ఎఫెక్ట్ ఎంత? సాయిల్ మీద ఒక వీల్ వల్ల జరుగుతున్న ఎఫెక్ట్ ఎంత? సో దాన్ని ఈక్వలెంట్ సింగిల్ వీల్ లోడ్ అంటాం. సో ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ అనేది ఎక్కడ అవ్వట్లేదు కాబట్టి ఎంత లోడ్ అయితే వస్తుందో అంత లోడ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ద ఈక్వలెంట్ సింగిల్ వీల్ లోడ్ at any point, at any depth, equivalent single wheel load is equal to simply P because of there is no overlapping. Whereas for a single axle dual wheel, టైర్లు అనేవి దగ్గరగా ఉంటాయి. సో ఆ దగ్గరగా ఉన్నప్పుడు S is the center to center distance between two vehicles. S is the center to center distance between two wheels. రెండు టైర్ల మధ్యలో సెంటర్ డిస్టెన్స్. అదే D అంటే clear distance between two wheels. సో వీల్ లోడ్ P అనే లోడ్ ఆ టైర్ మీద యాక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్. So up to a depth of d/2, there is no overlapping. Clear గా చూసుకో. Up to a depth of d/2, there is no overlapping. సో ఆ డెప్త్ d/2 దగ్గర వరకు ఎంత లోడ్ ఉంటుంది అంటే సాయిల్ మీద ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది అంటే సింప్లీ P. ఈ పార్ట్ లో P ఉంటుంది, ఈ పార్ట్ లో కూడా P ఉంటుంది. సో అప్ టు ఎ డెప్త్ ఆఫ్ d/2, ఈక్వలెంట్ సింగిల్ వీల్ లోడ్ is equal to simply P. అలాగే ఆఫ్టర్ ఎ డెప్త్ ఆఫ్ 2s, సో కంప్లీట్ ఓవర్లాపింగ్ అనేది జరిగిపోతుంది. సో ఈ 2s అనే డెప్త్ తర్వాత మనం ఎంత కిందకి వెళ్ళినా కానీ ఈక్వలెంట్ సింగిల్ వీల్ లోడ్ విల్ బి 2P. సో కంప్లీట్ ఓవర్లాపింగ్ విల్ బి దేర్. And so after a depth of 2s, equivalent single wheel load is equal to 2P. కానీ ఆ మధ్యలో ఏదైతే ఉందో d/2 కి 2s కి మధ్యలో ఏదైతే ఉందో some part is having no overlap, whereas some part is having overlapping of load. So the equivalent single wheel load in this region varies from P to 2P. P కి 2P కి మధ్యలో ఉంటుంది. సో ఎలా కనుక్కోవాలి అనుకుంటే అప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేస్తాం. log ESWL base 10 is equal to log P base 10 plus 0.301 into log 10 Z by divided by 2 Z by d/2 divided by log 10 into 2s divided by d/2. So
ఈ ఫార్ములా యూస్ చేసి మనం ఈక్వలెంట్ సింగిల్ వీల్ లోడ్ అనేది ఈ రేంజ్ లో ఉంటే d/2 కి 2s కి మధ్యలో ఉంటే ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కుంటాము. బట్ నేనైతే ఈ ఫార్ములా గుర్తుంచుకోను. మరెలా? సో మనం ఇక్కడ ఒక లాగరిథమిక్ గ్రాఫ్ గీస్తే గీస్తాం. ఎవరెవరికి ఇఫ్ యు డ్రా ఎ లాగరిథమిక్ గ్రాఫ్ మీరు జీటెక్ ల్యాబ్ లో ఎక్కడో వాడుంటారు, సెమీలాగ్ గ్రాఫ్ వాడుంటారు. సో లాగరిథమిక్ గ్రాఫ్, సెమీ లాగరిథమిక్ గ్రాఫ్, నార్మల్ గ్రాఫ్ 3 రకాలు ఉంటాయి. సో లాగ్ ఆఫ్ డెప్త్ వర్సెస్ లాగ్ ఆఫ్ ESWL base 10. So if you draw a logarithmic graph, you will get a straight line. So straight line వల్ల అడ్వాంటేజ్ ఏంటమ్మా, స్ట్రైట్ లైన్ గ్రాఫ్ లో ఎప్పుడైనా ఒక స్ట్రైట్ లైన్ వచ్చిందంటే దానికి అడ్వాంటేజ్ ఏంటి? Whenever you get a straight line in a graph, what is the advantage we have? Constant values. Interpolation can be done. We can do the interpolation. So ఎలా చేస్తాం, మనకేం తెలుసు, at a depth of d/2. So log d/2. So log d by దగ్గర ఎంత ఉంటుంది? What is my ESWL? log p. అలాగే at a depth of 2s, what is my equivalent single wheel load? Is 2p. సో వాడు ఎక్కడైతే మనం కనుక్కోమంటాడో ఇన్ బిట్వీన్ d/2 and 2s. ఫర్ ఎగ్జాంపుల్ వాడు z అనే డెప్త్ దగ్గర కనుక్కోమన్నాడు అనుకో. మనల్ని కనుక్కోమన్నాడు అనుకో. సో log z. సో ఆ గ్రాఫ్ నుంచి మనం ఇలా ఇంటర్పోలేట్ చేసుకోవచ్చు. ప్రాబ్లం కూడా చేద్దామమ్మా, ఇంటర్పోలేషన్ తో ప్రాబ్లం లో కూడా చేద్దాం ఎలా చేయాలని. ట్రిపుల్ ఇంటర్పోలేషన్ అన్నమాట. దిస్ ఇస్ ట్రిపుల్ ఇంటర్పోలేషన్. ఓకే, లేదు ఇదంతా గుర్తుంచుకోను అని ఇదంతా నా వల్ల కాదనుకుంటే సింపుల్ గా ఈ ఫార్ములా కూడా గుర్తుంచుకోవచ్చు. బట్ ఐ డోంట్ రికమెండ్ రిమెంబరింగ్ ద ఫార్ములాస్ ఆల్వేస్. ఫార్ములాలు ఎప్పుడు మనం గుర్తుంచుకోవడం అవాయిడ్ చేయాలి. ఎంతసేపు అవాయిడ్ చేయాలనుకుంటే అంతసేపు మనం అవాయిడ్ చేసేటట్టు చూడాలి. బికాస్ సివిల్ ఇంజనీరింగ్ లో చాలా ఫార్ములాలు ఉంటాయి. అన్ని ఫార్ములాలు గుర్తుంచుకోవడం అంటే చాలా కష్టమైన ప్రాసెస్. సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ ద ఫార్ములాస్ వేర్ ఎవర్ ఇస్ పాసిబుల్. So let's do a small problem on this concept of ESWL. So okay, sorry. So calculate ESWL for a single axle dual wheel assembly. If the load on each tire is 3,500 kgs, so P here is equal to 3,500 kgs, S is equal to 27 centimeters, D is equal to 12 centimeters. Find the equivalent single wheel load at 5 centimeter depth, 60 centimeter depth and 50 centimeter depth. So 3 ESWL కనుక్కోవాలి. 5 centimeters దగ్గర, 60 centimeters దగ్గర and 50 centimeters దగ్గర. Come on. So first చాలా ఈజీ మా. Up to a depth of d/2. ఎంత ఈక్వలెంట్ సింగిల్ వీల్ లోడ్ ఎంత? How much is ESWL up to a depth of d/2? P, sir. So d/2 అంటే ఎంత?
6 centimeters. 6 centimeters. సో వాడు ఇచ్చిన డెప్త్ 6 centimeters కన్నా తక్కువ ఉంది ఫస్ట్ బిట్. వాడు ఇచ్చిన ఫస్ట్ బిట్ 5 centimeters దగ్గర కనుక్కోమన్నాడు. సో 6 centimeters వరకు ఏ డెప్త్ అయినా కానీ 6 centimeters వరకు ఎంత డెప్త్ అయినా కానీ ఆన్సర్ ఇస్ 3500 kgs ఓన్లీ. Answer is 3500 kgs only up to a depth of d/2. Equivalent single wheel load is simply P. మరి సెకండ్ దానికి ఏమవుతుంది చెప్పు? సెకండ్ దానికి ఏమవుతుంది చెప్పు? ఇంసేపా చూసి చెప్పేయచ్చు సెకండ్ది. ఎంత డెప్త్ దగ్గర అడిగాడు సెకండ్ది? 60 centimeter డెప్త్ దగ్గర అడిగాడు. 60 centimeter డెప్త్ దగ్గర అడిగాడు. ఎంత అవుతుంది? అరే చూసి చెప్పేచ్చు మా. హలో సచిన్. So after a depth of 2s, s anta 27 centimeters, 2s ante anta 54 centimeters, 2 into 27, 54 centimeters. So 54 centimeters tarvata ESWL is equal to equivalent single wheel load is equal to 2p. అది 60 దగ్గర అడిగినా, 65 దగ్గర అడిగినా, 62 దగ్గర అడిగినా, 55 centimeters దగ్గర అడిగినా ఆన్సర్ 2pa. అంటే ఆన్సర్ 7000 kgs. ఆన్సర్ 7000 kgs. సో జస్ట్ మనం కంపారిజన్ చేసి చెప్పేసేయచ్చు. d/2 కన్నా తక్కువ ఉందనుకో ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు p. 2s కన్నా ఎక్కువ ఉందనుకో ఆన్సర్ ఇస్ ఈక్వల్ టు 2p. థర్డ్ ఎక్కడ అడిగాడు? 50 centimeters దగ్గర అడిగాడు. ఇప్పుడు 50 centimeters అంటే ఏంటి? In between 6 centimeters and 54 centimeters. So this 50 centimeter of Z, this depth is in between d/2 and 2s. It is in between d/2 and 2s. Therefore, either you need to go for this formula or you need to do the interpolation. So I prefer interpolation method. So చూడు, log 10 d/2 అంటే 6. సో log 6 base 10 దగ్గర ఈక్వలెంట్ సింగిల్ వీల్ లోడ్ p అంటే 3500 kgs. సిమిలర్లీ log 2s అంటే 54 centimeters base 10 అక్కడ ఎంత ఉంటుంది? 2p ఉంటుంది. 2p అంటే 7000 kgs. మనకు అనుకోవాల్సింది ఎక్కడ? అట్ ఎ డెప్త్ ఆఫ్ 50 centimeters. log 10 ESWL. అయిపోయింది. ట్రిపుల్ ఇంటర్పోలేషన్. సో ఇందులో నుంచి తీసేస్తావు, ఇందులో నుంచి ఇది తీసేస్తావు. సో log 54 minus log 6 base 10 is equal to log 7000 base 10 minus log 3500 base 10. So similarly, log 50 base 10 minus log 6 base 10 is equal to log 10 log ESWL base 10 minus log 3500 base 10. అయిపోయింది. సో 3 ఈక్వేషన్స్ నుంచి 2 ఈక్వేషన్స్ కి మార్చుకున్నాం. సో ఇప్పుడు సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్. సో వీటిలన్నిటిలోనూ ఒకే ఒక అన్నోన్ ESWL. సో if you solve this,
it comes as log ESWL base 10 is equal to 3.834 వస్తుంది. So if you solve this, you will get it as 3.834. కానీ మనకు కావాల్సింది log ESWL కాదు, మనకు కావాల్సింది ESWL. So 10 to the power of 3.834. That comes as 6823.3 kgs. 6823.3 kgs. So like this, you can do the interpolation and find the equivalent single wheel load if it is in between D/2 and 2s. So ఏమన్నా డౌట్ ఉంటే అడగండి మా ఇప్పటి వరకు. లేదు ఈక్వేషన్ యూజ్ చేయాలనుకుంటే మొత్తం అందులోనే ఇచ్చేసాడు. P తెలుసు, Z తెలుసు, D తెలుసు, S తెలుసు, అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ నుంచి వచ్చేస్తుంది. ఓకేనా? Okay, sir. So that's about some introduction about the flexible payments as well as rigid payments, common points. So let's start with the design of flexible payments. So the design of flexible payments are of three different types: empirical method, semi-empirical method, and theoretical method. So empirical methods lo malli moodu unnai. CBR method, CBR full form నీకు తెలుసు, కాలిఫోర్నియా బేరింగ్ రేషియో. ఇదేంది, దీని ఫుల్ ఫామ్ ఏందమ్మా? దాని ఫుల్ ఫామ్ ఏంది? దాని ఫుల్ ఫామ్ ఏంది? Soil mechanics, soil classification, Group index. Group index method. So this is group index method and CRV method, California resistance value method. Semi-empirical law, we have again two different methods: Kansas State Highway method and triaxial test method. So triaxial test మీరు soil lab లో చేసి ఉంటారు నాకు తెలిసి. Triaxial test method and theoretical method అయితే కనుక ఒకటి, that is Burmister's elastic theory. సో ఫ్లెక్సిబుల్ పేమెంట్ ని ఇన్ని మెథడ్స్ లో డిజైన్ చేయొచ్చు, ఇన్ని డిఫరెంట్ మెథడ్స్ లో, ఇన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో డిజైన్ చేయొచ్చు. మనం ఏ మెథడ్ ద్వారా చేయబోతున్నాం అమ్మా? నేను చెప్పాను, నేను ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఈస్ డిజైన్ బేస్డ్ ఆన్ డాష్ కోడ్ బుక్. In which code book? Based on which code book we will be designing the flexible payment? IRC 37 2012. Yes, IRC 37. మరి IRC 37 నేను ఎక్కడ రాయలేదేంది? IRC 37 అని నేను ఎక్కడ ఈ డిఫరెంట్ మెథడ్స్ లో మెన్షన్ చేయలేదు ఎందుకని? Any guesses? Any idea why? So IRC 37 method is based on CBR only. So ఈ IRC 37 లో మనం CBR ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తాము. So both are one and the same. CBR method and IRC 37 is one and the same. And in India we use this IRC 37 method. So in all the competitive exams we only have IRC 37 method. సో మిగతా మెథడ్లేమి మనం నేర్చుకోవాల్సిన పని లేదు. కానీ ఏ మెథడ్ ఏంటి అని తెలుసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ సెక్టర్ కమిషన్ ఎగ్జామ్ లో ఒక బిట్ వచ్చిందమ్మా. ఆ బిట్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ డిజైన్ ఈజ్ ఎ థియరిటికల్ మెథడ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ flexible payment design is a theoretical method? Answer ఏంటి? Burmister's elastic theory. Yeah, Burmister's elastic theory. So
మనకి అది ఏ మెథడ్ ఏంటో అని తెలిస్తే చాలు. ఓకే, so now we will be discussing in detail about this CBR method. But before we go ahead with the CBR method, let me draw the payment of flexible payment for a section of a flexible payment. So అన్నిటికంటే కింద లేయర్ లో ఉండేది సాయిల్ సబ్గ్రేడ్, దానిపైన సబ్ బేస్, వేరింగ్ కోర్స్ ఆర్ సర్ఫేస్ కోర్స్. ఇవి మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఈ డిఫరెంట్ లేయర్స్ కాకుండా కొన్ని కన్వెన్షనల్ లేయర్స్ ఉన్నాయి, కొన్ని చిన్న లేయర్స్ ఉన్నాయి. లైక్ ప్రైమ్ కోట్, సీల్ కోట్ అండ్ ట్యాగ్ కోట్. ప్రైమ్ కోట్, సీల్ కోట్ అండ్ ట్యాగ్ కోట్. సో ఇక్కడ మనకి ఇంకో 3 లేయర్లు ఎక్స్ట్రాగా యాడ్ అయినాయి. ఇప్పుడు ప్రైమ్ కోట్ దేనికి మధ్యలో ఉందమ్మా? ప్రైమ్ కోట్ దేనికి మధ్యలో ఉంది? చూడు. బేస్ అండ్ WC సార్. వేరింగ్ కోర్స్. ఎస్, బేస్ కోర్స్ అండ్ వేరింగ్ కోర్స్ ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ బేస్ కోర్స్ లో ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం? అగ్రిగేట్స్. వేరింగ్ కోర్స్ లో ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం? ఫైన్ అగ్రిగేట్స్ అండ్ బిటుమిన్. ఫైన్ అగ్రిగేట్స్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో వాడాం. లాస్ట్ సైజ్ 6.3 mm, అగ్రిగేట్ ఆఫ్ లెసర్ సైజ్ అలాంగ్ విత్ ద బిటుమిన్. అంతేనా? yes sir. సో ఇదొక టైప్ ఆఫ్ మెటీరియల్, దానిపైన ఇంకో టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. సో ఈ రెండింటికి మధ్యలో మంచిగా బాండింగ్ రావడం కోసం ఒక సన్నని లేయర్ వాడతారు. ఆ లేయర్ నే ప్రైమ్ కోట్ అని అంటారు. నా చూద్దాం ఎవరు చెప్తారో. నిన్నప్పుడు చెప్పా, ఆ టాపిక్ చెప్పేటప్పుడు చెప్పా, ఈ టాపిక్ మళ్ళీ వచ్చింది, అప్పుడు మీరే నాకు చెప్పాలి అని చెప్పా. సో ఈ లేయర్ కన్స్ట్రక్షన్ లో కోట్ కదా, కోట్ అంటే చాలా థిన్ లేయర్. సో ఆ లేయర్ కన్స్ట్రక్షన్ చేయడానికి మనం కట్ బ్యాక్ బిటుమిన్ వాడతాము. సో టెల్ మీ వాట్ ఈస్ కట్ బ్యాక్ బిటుమిన్? నేను చెప్పాను, నాకు గుర్తుంది, నేను మళ్ళీ అడుగుతానని కూడా చెప్పాను. కట్ బ్యాక్ బిటుమిన్. Sir, viscosity of bitumen is reduced by adding solvents like naphtha and kerosene diesel. That is yes, exactly, 100% correct. So viscosity of the bitumen is reduced by adding some solvents like naphtha, kerosene and diesel. సో ఆ కట్ బ్యాక్ బిటుమిన్ ని ఈ లేయర్స్ లో వాడతామమ్మా. సో కోట్ ఓన్లీ ఆ కట్ బ్యాక్ బిటుమిన్ ఉంటది. సో అగ్రిగేట్స్ అనేది ఉండదు అనమాట ఆ లేయర్ లో. ఓకే, 3 లేయర్లు అంతే. ప్రైమ్ కోట్ కానీ, సీల్ కోట్ కానీ, ట్యాగ్ కోట్ కానీ 3 లేయర్లు అంతే. కానీ దాన్ని మనం యూజ్ చేసే ప్లేస్ ని బట్టి దానికి వేరే పేర్లు వచ్చాయి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రైమ్ కోట్? టు ఇంక్రీజ్ ద బాండింగ్ బిట్వీన్ బేస్ కోర్స్ అండ్ వేరింగ్ కోర్స్. ఈ 2 లేయర్ల మధ్యలో బాండింగ్ కోసం మనం ప్రైమ్ కోట్ అనేది పెడతాం. నెక్స్ట్ పైన సీల్ కోట్. ఇప్పుడు ఈ సీల్ కోట్ పర్పస్ ఏంటమ్మా? ఏంటి? వాటర్ ఎంటర్. ఈ సీల్ కోట్ కి 2 మెయిన్ పర్పస్లు ఉన్నాయి. ఒకటి సచిన్ చెప్పాడు, ద పర్పస్ ఆఫ్ సీల్ కోట్ ఈస్ టు ప్రివెంట్ పర్కోలేషన్ ఆఫ్ వాటర్, ఈస్ టు సీల్ ద రోడ్. పేర్లోనే ఉంది. మనం నిన్న చెప్పుకున్నాం కదా, అగ్రిగేట్ ప్లస్ బిటుమిన్. కొన్ని వాయిడ్స్ వస్తాయి. మనమే చెప్పాం మినిమం 4% ఎయిర్ వాయిడ్స్ ఉండాలి అని చెప్పాం. సో వాయిడ్స్ వస్తాయి కదా, మరి ఆ వాయిడ్స్ నుంచి లోపలికి వెళ్ళిపోతాయి కదా వాటర్. సో ఆ వాయిడ్స్ కి పైన ఒక సీల్ కోట్ అనేది పెట్టేస్తాము. సో వాటర్ విల్ నాట్ పెనట్రేట్ ఇంటు ద బాటమ్ లేయర్స్. అలాగే దిస్ ప్రొవైడ్స్ ఏ స్మూత్ ఆర్ ఏ యూనిఫామ్ రైడింగ్ సర్ఫేస్. ఒక యూనిఫామ్ రైడింగ్ సర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ఒక యూనిఫామ్ రైడింగ్ సర్ఫేస్ ఫర్ ద వెహికల్స్ టు మూవ్.
That is the purpose of a seal code. And the last one is tag code. Tag code. What is the design life of a flexible payment? How much is the design life of a flexible payment? 15 to 20 years, sir. 15 to 20 years. Yes. But do you think our roads are coming for 15 to 20 years? No. No, sir. కదా. సో అది వేసిన 4-5 సంవత్సరాలకే దాని మీద హోల్స్ ప్యాచ్లు వేస్తా ఉంటాం. ఇంకా ఎక్కువ పడైపోతుంటే దాని మీద ఇంకొక లేయర్ వేసేస్తాం. సో in between the old surface and new surface, we provide tag code. Should Kendra sir, it is in between a old surface and new surface, a tag code is constructed. Meaning ade ma purpose idi కానీ దాని కన్స్ట్రక్షన్ ఒకటే. విస్కాసిటీ తక్కువ పెట్టిమిన్ని కట్ బ్యాక్ పెట్టిమిన్ని ఆ రోడ్డు మీద వేస్తారు, ఆ ఓల్డ్ సర్ఫేస్ మీద వేస్తారు, ఆ తర్వాత దాని మీద న్యూ సర్ఫేస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ as ట్యాగ్ కోడ్. సో అలాగే ఈ ఫ్లెక్సిబుల్ పేమెంట్కి 2 వీక్ పాయింట్లు ఉంటాయి. 2 ప్లేసుల్లో ఆ పేమెంట్ అనేది ఫెయిల్ అవ్వచ్చు. ఆ 2 వీక్ పాయింట్లు ఏంటంటే ఇది ఈ రెడ్ కలర్ డాట్, ఇప్పుడు నేను పెట్టా కదా రెడ్ కలర్ డాట్, అది ఆ రెడ్ కలర్ డాట్ ఒకటి, ఇంకో రెడ్ కలర్ డాట్ ఇక్కడ. సో the first failure may occur in between the base course and wearing course. ఆ రెండిటి మధ్యలో ఫెయిల్యూర్ అనేది జరగచ్చు. ఒకవేళ ఇక్కడ ఫెయిల్యూర్ అవుతే అది టెన్సైల్ ఫోర్సెస్ వల్ల, టెన్సైల్ రీజన్స్ వల్ల ఫెయిల్ అవుతుంది. అలాగే ఇన్ బిట్వీన్ ద సాయిల్ సబ్గ్రేడ్ అండ్ సబ్బేస్, సాయిల్ సబ్గ్రేడ్ కి సబ్బేస్ కి మధ్యలో కూడా అది ఫెయిల్ అవ్వచ్చు. And here the type of failure is due to compressive forces acting on the payment, acting on the layers of the payment surface. These are the 2 weakest positions. Should ikkada rasa weakest points in a flexible payment. ఒకటేమో టెన్సైల్ వల్ల, ఇంకోటేమో కంప్రెషన్ వల్ల. So let us start with the design of the flexible payment, that is CBR method. So this is 2012 taprasa. This is 2012. Okay. So CBR method or IRC 37 method. Both are one and the same. Now అసలు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏదైనా ఉంది అంటే అది ఇది. అసలు నీకు గేట్లో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అని అంటే నీకు మైండ్లో ఫస్ట్ రావాల్సిన ఫార్ములా ఇది. గేట్ అనే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ఫార్ములా నీకు గుర్తుకు రావాల్సింది ఇదే ఫార్ములా. అంత ఇంపార్టెంట్ ఫార్ములా. అడుగుతూనే ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నారు. ఇందులో ట్విస్ట్ చేయడానికి కూడా ఏమీ లేదు. సింపుల్ డైరెక్ట్ 2 మార్క్స్ పెట్టమ్మా, సో గేట్లో కానీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఎంత ఇంపార్టెంటో రిజిడ్ పేమెంట్ అంత తక్కువ ఇంపార్టెంట్. రిజిడ్ పేమెంట్ చాలా బోరింగ్ కూడా అన్నమాట. ఓకే, సో let us look into this formula in detail, step by step. ఏమైనా డౌట్ ఉంటే మధ్యలో అడుగు. సో in IRC 37 method, in CBR method, the first step is to calculate N or NS. ఎలా అయినా పిలవచ్చు, N or NS. So what is NS?
cumulative number of standard axles. Cumulative number of standard axles. What is the standard axle, amma? What is the standard axle? Rear axle. Aye. Standard axle అంటే ఏంది? 8 tons. An axle which is carrying a load of 8 tons or 80 kilonewtons or 8,000 kgs is a standard axle. చాలా ఇంపార్టెంట్ చెప్పా కదా నిన్న. ఇవాళ అసలు క్లాస్ స్టార్ట్ చేసింది కూడా దీంతోనే స్టార్ట్ చేసే వాళ్ళ క్లాస్ కూడా నేను. ఓకే, so our aim is to find the cumulative number of standard axles. Cumulative అంటే ఏంటమ్మా? Cumulative అంటే ఏంటి? Cumulative మీనింగ్ ఏంటి? Every year, year by year. Sum of previous. Sum of overall or total. సో దాని మీనింగ్ ఏంటంటే నీ డిజైన్ లైఫ్ లో 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు నీ ఇష్టం, ఎంతైతే అంత. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఏళ్ళు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ లైఫ్ 15 ఏళ్ళు అనుకో. ఆ 15 ఏళ్లలో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సిల్స్ అయితే ఆ రోడ్డు మీద వెళ్తాయో, దాన్ని ఎన్ఎస్ అని అంటారు. సో ఇట్ ఈస్ ద క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సిల్స్ మూవింగ్ ఆన్ దట్ రోడ్ డ్యూరింగ్ యువర్ డిజైన్ లైఫ్, డ్యూరింగ్ యువర్ డిజైన్ పీరియడ్. ఓకేనా? ఆ టర్మ్ అర్థమైందా? Yes, sir. సో ఇప్పుడు ఫార్ములా చూడు. 365 అంటే సంవత్సరం 1 plus r to the power of n minus 1 by r. సో n అంటే డిజైన్ లైఫ్. It can be 5 years, 10 years, 15 years, 20 years, whatever it is. It will be given in the question. R అంటే ఏంటమ్మా? నిన్న చెప్పుకున్నాం ఆల్రెడీ. R అంటే ఏంటి? Annual growth rate of traffic, rate of increase of traffic per year. If nothing is mentioned, if nothing is given, as per IRC, the rate of growth of traffic is 7.5%. నిన్న చెప్పా కదమ్మా, ఇప్పుడు చెప్పకపోతే ఎలాగా? సో ఈ పార్ట్ అయిపోయింది, 365 అయిపోయింది, ఈ పార్ట్ అయిపోయింది. ఇంకా మిగిలింది 3 టర్మ్, A, B and F. సో వాట్ ఈస్ A? అసలు ఈ క్వశ్చన్స్ లో ట్విస్ట్ చేయడానికే ఏమీ ఉండదు. ఒకవేళ కొంచెం ఏమన్నా ట్విస్ట్ చేస్తే ఆ ఏలోనే చేస్తారు. సో వాట్ ఈస్ A? A is called as initial traffic. సో మన భాషలో చెప్పాలనుకుంటే, ఏ రోజైతే నరేంద్ర మోదీ వచ్చి రిబ్బన్ కట్ చేసి రోడ్ ఓపెన్ చేస్తాడో ఆ రోజు ఎంతైతే ట్రాఫిక్ ఉంటుందో దాన్ని ఇనిషియల్ ట్రాఫిక్ అని అంటారు. సో రోడ్డు మొదలైన ఫస్ట్ రోజు ఎంతైతే ట్రాఫిక్ ఉంటుందో దాన్ని ఇనిషియల్ ట్రాఫిక్ అని అంటారు. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ట్విస్ట్ ఏమిస్తారంటే, కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించమ్మా. నువ్వు రోడ్డు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వెహికల్స్ ని కౌంట్ చేస్తావా డిజైన్ కోసం? లేదా ఫస్ట్ వెహికల్స్ ఎన్ని ఉంటాయో కౌంట్ చేసుకొని దాని ప్రకారం డిజైన్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేస్తామా? ఎలా చేస్తాం? కౌంట్ చేసుకొని డిజైన్ చేస్తాం. అంతే కదా. సో సుమారుగా ఫస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి అని చెప్పి కౌంట్ చేసుకొని తర్వాత డిజైన్ చేసి తర్వాత కన్స్ట్రక్షన్ చేసి ఆ తర్వాత కదా నరేంద్ర మోదీ వచ్చి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ అయ్యేది. సో ట్విస్ట్ ఏమిస్తాడంటే కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇస్తాడు. అలాగే ప్రెజెంట్ ట్రాఫిక్ ఇస్తాడు. సో కమర్షియల్ వెహికల్స్ యాజ్ పర్ ద లాస్ట్ కౌంట్.
సో ప్రెసెంట్ ట్రాఫిక్ ఇచ్చాడు, అలాగే కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇచ్చాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ అనేది ఒక తొక్కలో ఒక బిల్డింగే మనకి సంవత్సరం 8 నెలలు 9 నెలలు పడుతుంది, కానీ అది రోడ్డు. సో రోడ్డు డిజైన్ అవ్వాలి, రోడ్ సేఫ్టీ ఆడిట్లు అవ్వాలి, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ అవ్వాలి, కన్స్ట్రక్షన్ మొదలవ్వాలి, ఓపెన్ అవ్వాలి, దాని మీద వేరియస్ ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయాలి, మీడియన్, డివైడర్, పెయింటింగ్లు, లైట్లు, సిగ్నల్లు, అబ్బో బొచ్చుడు తదంగా ఉంటుంది. సో 2 సంవత్సరాలు ఈజీగా పట్టిద్ది, మినిమం 2 years పట్టిద్ది. సో 2 years 3 years ఎంతో కొంత కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా. సో నువ్వు కౌంట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 వెహికల్స్ ఉన్నాయనుకో, అలాగే కట్టడానికి 3 ఏళ్ళు పట్టింది అనుకో, మరి 3 ఏళ్ల తర్వాత కూడా నీ ప్రెసెంట్ ట్రాఫిక్ 1000 వెహికల్స్ ఉంటుందా? కాదు కదా. ఈ 3 ఏళ్లలో 7.5% చొప్పున లేదా 6 అనే % చొప్పున వెహికల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కదా. సో ఈ ఫార్ములా యూజ్ చేసి యాంటిసిపేటెడ్ ట్రాఫిక్ A is equal to P into 1 plus R to the power of N అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ N అంటే కన్స్ట్రక్షన్ పీరియడ్, ఇక్కడ N అంటే X కన్స్ట్రక్షన్ పీరియడ్, P అంటే ప్రెసెంట్ ట్రాఫిక్. సో సిమిలర్లీ యూజింగ్ దిస్ ఫార్ములా you will get the initial traffic. సో ఇంత లాజిక్ నాకు అక్కర్లేదు, బండ గుర్తు ఏమన్నా ఉంది అని అంటే, బండ గుర్తు ఏంటయ్యా అంటే సింపుల్ గా క్వశ్చన్ లో కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇచ్చాడు అని అనుకో. సో మనం ఏని క్యాలిక్యులేట్ చేయాలి, ఏని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాము. క్వశ్చన్ లో కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇచ్చాడు అంటే వీ షుడ్ క్యాలిక్యులేట్ ఏ. అసలు కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇవ్వలేదు అనుకో, సింపుల్ గా వాడు ఏదైతే ట్రాఫిక్ ఇచ్చాడో దాన్ని మనం ఇనిషియల్ ట్రాఫిక్ అనుకుంటాం. అర్థమైందా? ఓకేనా? ఓకే సార్. సో దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఏ. నెక్స్ట్ డి అంటే లేన్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్. సో ఈ లేన్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అనేది అక్కడ ఉన్న ట్రాఫిక్ యొక్క సిచ్యువేషన్ ని బట్టి, నెంబర్ ఆఫ్ లేన్స్ ని బట్టి డిపెండ్ అయింది. సో సింగిల్ వేనా, 2 వేనా, 1 వేనా, 2 వేనా, 2 లేనా, 1 లేనా, 3 లేనా, 4 లేనా, అక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ లేన్స్ ని బట్టి, అలాగే అక్కడ ఉన్న టైప్ ఆఫ్ ట్రాఫిక్ ని బట్టి, 1 వేనా 2 వేనా అనే దాన్ని బట్టి లేన్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎంత తీసుకోవాలని చెప్పేసి కోడ్ బుక్ లో ఉంది. సో దిస్ ఈస్ ద LDF values based on the type of road and number of lanes. చూడు, type of road single carriageway type of road 2 lane. So number of lanes 2, type of road single road 2 way. అలాగే 4 lane, dual lane, 2 way, 1 way. సో ఇవన్నీ different type of traffic situations and the number of lanes. Similarly, you will get the LDF values from this table. సో గేట్ కి అయితే మళ్ళీ చెప్తున్నా, గేట్ కి అయితే ఈ టేబుల్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్వశ్చన్ లో ఇస్తే LDF తీసుకోండి, అదే క్వశ్చన్ లో ఇవ్వలేదనుకో కన్సిడర్ ఇట్ యాజ్ 1 and solve the problem. ఈ టేబుల్లో ఉన్నది గుర్తుంచుకొని మరీ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇస్తే తీసుకోండి, లేకపోతే 1 అని తీసుకోండి. సో గేట్ కి అయితే ఈ టేబుల్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. కానీ చిన్న కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కి అయితే మాత్రం ఈ LDF వాల్యూస్ డైరెక్ట్ 1 మార్క్ బిట్గా అడుగుతున్నారు. What is the lane distribution factor for a single carriageway with 4 lanes? Answer is 0.4. So that depends on your preparation for what exam you want to prepare. Accordingly, you need to remember this table. So that is about the lane distribution factor. And lastly, F, vehicle damage factor. F is vehicle damage factor. మనం నిన్న కూడా చాలా రకాల వెహికల్స్ చూసాము.
మనం నిన్న కూడా చాలా రకాల వెహికల్స్ చూసాము. సో ఈచ్ వెహికల్ డిఫరెంట్ లోడ్స్ క్యారీ చేస్తుంది. ఈచ్ వెహికల్ డిఫరెంట్ లోడ్స్ క్యారీ చేస్తుంది. అంటే ఈచ్ వెహికల్ వచ్చే డ్యామేజ్ కూడా, ఒక్కొక్క వెహికల్ వల్ల వచ్చే డ్యామేజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క వెహికల్ వల్ల మనకి జరిగే డ్యామేజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో అక్కడ మూవ్ అవుతున్న నెంబర్ ఆఫ్ వెహికల్స్ ని బట్టి, అక్కడ ఉన్న టెర్రైన్ కండిషన్స్ బట్టి మళ్ళీ కోడ్ బుక్ లో కొన్ని వాల్యూస్ ఇచ్చారు. సో సి దిస్ ఇస్ ద టేబుల్ గివెన్ ఇన్ ద IRC. సో బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ and based on the terrain, you can get this vehicle damage factor F. You can get this vehicle damage factor F. Okay. So rolling terrain, plain terrain, hilly terrain, and then బట్టి F అనే వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. కానీ అలాగే ఈ F అనేది ఇంకో పని కూడా చేస్తుంది అనమాట. ఆ F అనేది ఇంకో పని కూడా చేస్తుంది. అది ఇక్కడ రాసా చూడు. ఇట్ ఈస్ ఎ మల్టిప్లయర్ ఫర్ కన్వర్టింగ్ ద నెంబర్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ ఆఫ్ డిఫరెంట్ యాక్సిల్ లోడ్స్ అండ్ యాక్సిల్ కాన్ఫిగరేషన్స్ టు స్టాండర్డ్ యాక్సిల్ లోడ్ రిపిటేషన్స్. ఇంపార్టెంట్ పాయింట్ 2018 లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. 2019 లో ఒక 1 మార్క్ క్వశ్చన్ వచ్చిందమ్మా ఈ టాపిక్ లో. సో ఈ మధ్య దీని మీద కాన్సెప్ట్ లో ఎక్కువగా అడుగుతా ఉన్నారు. సో ఏంటమ్మా వెహికల్ డ్యామేజ్ ఫ్యాక్టర్ ఏంటమ్మా? సో నిన్న మనం చూసాము డిఫరెంట్ యాక్సిల్స్ డిఫరెంట్ లోడ్స్ ని క్యారీ చేస్తుంది. డిఫరెంట్ యాక్సిల్స్, టాండమ్ యాక్సిల్ 14,500 kgs, ట్రైడమ్ యాక్సిల్ 24 tons. సో అలా ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్క లోడ్ ని క్యారీ చేస్తూ ఉంటది. సో ఇఫ్ యు సీ దిస్ ఫార్ములా ఏముంది? క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సిల్స్ అని ఉంది. సో దిస్ F is a multiplier because you are multiplying it here, right? And మల్టిప్లై చేయడం వల్ల F అనే వాల్యూతో మల్టిప్లై చేయడం వల్ల ఏమవుతుంది? అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ ఉన్నా కానీ ఆ కమర్షియల్ వెహికల్ ని స్టాండర్డ్ యాక్సిల్ రూపంలోకి మార్చేస్తుంది. కన్వర్షన్ ఫ్యాక్టర్ అన్నమాట. సో దిస్ వెహికల్ డ్యామేజ్ ఫ్యాక్టర్ is used for converting the number of commercial vehicles into standard commercial vehicles. ఎలా అన్నది చూద్దాం, ఎలా కన్వర్ట్ చేస్తాం అన్నది చూద్దాం. ఓకే. సో ఓవరాల్ గా ఈ ఫార్ములాలో ఇవన్నీ పెడితే నీకు NS వస్తుంది. అండ్ ఇక్కడ NS వచ్చే వాల్యూ చిన్న నెంబర్ ఉంటుందా పెద్ద నెంబర్ ఉంటుందమ్మా చెప్పు? ఈ NS అనే వాల్యూ చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుందా? నంబరు పెద్దది కదా. 20 ఏళ్ళలో లేకపోతే 15 ఏళ్లలో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సిల్స్ వెళ్తాయి అన్నది చాలా పెద్ద నెంబర్ వస్తుంది. ప్రతిసారి అంత పెద్ద నెంబర్ రాయలేం కాబట్టి ఈ మొత్తాన్ని, ఇక్కడ వచ్చిన మొత్తాన్ని 1 million తో డివైడ్ చేస్తాము. 1 million అంటే 10 to the power of 6. 1 million అంటే 10 to the power of 6. So if I divide it with 10 to the power of 6, I call this NS as MSA, million standard axles, because I have divided it with 1 million. So million standard axles, we call it as million standard axles. Okay. ఇప్పటివరకు ఏమైనా డౌట్ ఉందా? No sir. సో ఈ ఫార్ములా నుంచి మనకి NS వస్తుంది. ఆ తర్వాత ఎక్కడైతే మనం రోడ్డు కడుతున్నామో ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి మనం సాయిల్ శాంపుల్ కలెక్ట్ చేసుకొని దాని మీద CBR టెస్ట్ చేస్తాం. CBR టెస్ట్ ఎలా చేయాలి, దాని ఫార్ములా ఏంటి, అవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత CBR వస్తే ఆ తర్వాత మనకి కోడ్ బుక్ లో కొన్ని గ్రాఫ్లు ఉంటాయి అన్నమాట. సో ఆ గ్రాఫుల్లో y యాక్సిస్ లో థిక్నెస్ ఆఫ్ ద పేమెంట్ ఉంటుంది. y యాక్సిస్ లో
So y-axis you have the thickness of the pavement. Y-axis lo we have thickness of the pavement. And x-axis lo MSA ante NS or N. And ఇక్కడ మనకు కొన్ని lines ఉంటాయి. This is in mm. So ఇక్కడ మనకి CBR values ఉంటాయి like 2%, 3%, 4%, 5%, అలా 20% వరకు ఉండొచ్చు. 1% నుంచి 20% వరకు ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ NSA ఎంతో ఇక్కడ ఉంది, NSA ఎంతో ఇక్కడ ఉంది, అలాగే CBR 3% వచ్చింది. సో ఈ లైన్ ని 3% లైన్ వరకు తీసుకెళ్తాం, 3% లైన్ మీద వరకు తీసుకెళ్తాం. ఆ తర్వాత ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే, you would get a thickness of the pavement. So this graphs will be there in the IRC 37 code book. Okay. So now let us solve some of the F అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఆ వెహికల్ డ్యామేజ్ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనే కాన్సెప్ట్ ఉంది కదా. సో ఆ కాన్సెప్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఆ కాన్సెప్ట్ చూసే ముందు ఇంకొక కొత్త టర్మ్ వచ్చింది, EALF. దానికి సంబంధించిందే, ఆ వెహికల్ డ్యామేజ్ ఫ్యాక్టర్ కాన్సెప్ట్ సంబంధించిందే EALF, ఈక్వలెంట్ యాక్సిల్ లోడ్ ఫ్యాక్టర్. EALF. So EALF is equal to L by LS to the power of 4. LS అంటే ఏంటమ్మా? LS అంటే స్టాండర్డ్ యాక్సిల్ లోడ్. మనకు తెలుసు ఎంతో, 8000 kgs, 80 kilonewtons or 8 tons. So LS is the standard axle load. So దీన్ని బట్టి దీని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఉన్న దాని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ EALF మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ యొక్క యాక్సిల్ లోడు 16 tons ఉందనుకో. 16 tons. A vehicle is moving on a road with an axle load of 16 tons. So what is the EALF for that vehicle? EALF is equal to L by LS. L emo 16, LS emo 8 tons, whole to the power of 4. 2 to the power of 4 is 16. అంటే దీని మీనింగ్ ఏంటో తెలుసా? The damage created by 116-ton vehicle is equivalent to the damage created by 16 standard axle load vehicles. 16 standard axle load vehicles. ఓకేనా? అర్థమైందా? ఒక్క 16 టన్నుల వెహికల్ వెళ్ళింది అంటే, అది 16 8 టన్నుల వెహికల్ తో సమానము డ్యామేజ్. So the damage created by 116-ton vehicle is equal to 16 standard vehicles. 16 standard vehicles. So standard vehicle అంటే మనకు తెలుసు. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? EALF అంటే అర్థమైందా? So the damage అనేది linearly proportional కాదు, exponential proportional to the power of 4 times proportional. The damage is 4 times proportional. So అప్పుడు what will be the total number of equivalent standard axles? సో ఆ రోడ్డు మీద మనకి చాలా యాక్సిల్స్ మూవ్ అవుతా ఉంటాయి.
ఆ రోడ్డు మీద మనకి చాలా యాక్సిల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్లో ఒక 16 టన్ వెహికల్స్ చెప్పాను. సో 16 టన్ వెహికల్ మూవ్ అవ్వాలని లేదు కదా. It can be a 2 ton vehicle, it can be a 4 ton vehicle, it can be a 6 ton vehicle, it can be an 8 ton vehicle. అలాగే పోనీ 16 టన్ వెహికలే తీసుకో, ఒక్క 16 టన్ వెహికలే వెళ్ళాలని లేదు కదా. సో ఆ రోడ్డు మీద ఒక రోజులో 10 వెహికల్స్ వెళ్ళొచ్చు, 20 వెహికల్స్ వెళ్ళొచ్చు, 40 వెహికల్స్ వెళ్ళొచ్చు, ఎన్ని అయితే ఎన్ని, n1. సో వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్ స్టాండర్డ్ యాక్సిల్స్? సో కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. ఈ ఫ్యాక్టర్ యూజ్ చేసి ఈ ఈక్వలెంట్ యాక్సిల్ లోడ్ ఫ్యాక్టర్ ని యూజ్ చేసి ఏం చేసావు, అక్కడ ఉన్న వెహికల్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సిల్స్ లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఆ ఒక రోడ్డు మీద ఎన్ని నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సిల్స్ ఉన్నాయి అని అంటే n1 into L1 by LS to the power of 4 plus n2 into L2 by LS to the power of 4 plus so on. సో దీని మీనింగ్ ఏంటి, L1 అనే లోడ్ క్యారీ చేసే వెహికల్స్ n1 వెహికల్స్ వెళ్ళాయి, L2 అనే లోడ్ క్యారీ చేసే వెహికల్స్ n2 వెహికల్స్ వెళ్ళాయి. LS అంటే మనకు తెలుసు. అండ్ ఫైనల్లీ వెహికల్ డ్యామేజ్ ఫ్యాక్టర్ is equal to total number of standard axles అంటే న్యూమరేటర్ లో పార్ట్ అంటే ఈ పార్ట్ డివైడెడ్ బై total number of vehicle repetitions అంటే n1 plus n2 plus n3 plus so on అంటే sigma n. So this is how we find the vehicle damage factor. ఏమన్నా అర్థం కాకపోతే అడుగమ్మా. If you are okay, let us solve problems on the EALF or VDF and the CBR test, IRC 37 test. Okay na? Okay na? Yes, sir. Let us solve some of the problems. Number of load repetitions expected by an 80 kilonewton standard axle is 1000, 160 kilonewton is 100, 40 kilonewton is 1000. Calculate the total number of repetitions, vehicle damage factor and equivalent axle load factor. సో వాడు ఇక్కడ మనకి క్వశ్చన్ లో మనకు తెలియకపోయినా క్వశ్చన్ లోనే హింట్ ఇచ్చేసాడు, చూసావా, 80 kilonewton standard axle. So standard axle is nothing but 80 kilonewton vehicle. So number of repetitions, simple. ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి రోడ్డు మీద, 1000 plus 100 plus 1000. So the number of repetitions is 2100. Next EALF. So EALF for 80 kilonewton vehicle, L by LS. So పైన LA కింద LA, స్టాండర్డ్ వెహికల్ రెండు సేమే కదా. సో 1. అదే 160 kilonewtons అయితే 160 by 80 whole to the power of 4 అమ్మ, తప్పు రాసా, స్క్వేర్ కాదు, 4. So 160 by 80 2 power 4 16 and 1 by 2 power 4 1 by 16. సో EALF కూడా వచ్చేసింది. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ రిపిటీషన్స్ అయిపోయింది. నెక్స్ట్ వెహికల్ డ్యామేజ్ ఫ్యాక్టర్. సో n1 into L1 by LS. సో n1 ఫస్ట్ వెహికల్ 1000 వెహికల్స్, 80 kilonewton వెహికల్స్, 80 kilonewton క్యారీ చేస్తున్న వెహికల్స్ 1000 వెహికల్స్ వెళ్ళాయి. సో 1000 into L1 by LS. సో 80 by 80 whole to the power of 4 divided by n అంటే 2100. Similarly n2 n3 అలా చేసుకుంటూ పోతే you would get the vehicle damage factor as 1.267. Similarly ఆ రోడ్డు మీద టోటల్ గా ఎన్ని స్టాండర్డ్ యాక్సిల్స్ వెళ్ళాయి అంటే ఈక్వలెంట్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సిల్స్ ఇస్ ఈక్వల్ టు ఇందులోనే న్యూమరేటర్ పార్ట్.
n1 into L1 by Ls to the power of 4 plus n2 into L2 by Ls to the power of 4 plus n3 into L3 by Ls to the power of 4. So the total number of standard axles moved on this particular road is 2662.5. అన్ని స్టాండర్డ్ యాక్సిల్ వెహికల్స్ ఆ రోడ్డు మీద మూవ్ అయ్యాయి. ఓకేనా? So now let's solve some of the problems related to the flexible payment design. So the first question, a 2-lane single carriageway is to be designed for 15 years with a traffic intensity of 2000 commercial vehicles per day. ఇప్పుడు రోడ్డు కంప్లీషన్ అయిపోయేసరికి అంటే కన్స్ట్రక్షన్ అయిపోయేసరికి వెహికల్స్ 2000 ఉన్నాయంట. వెహికల్ డ్యామేజ్ ఫ్యాక్టర్ ఇచ్చాడు, ఎల్డిఎఫ్ ఇచ్చాడు. ఫైండ్ ద క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సిల్స్. Find the cumulative number of standard axles. So 365 into A 2000. ట్విస్ట్ ఏమీ లేదు, డైరెక్ట్ గా ఇచ్చేసాడు. ఆర్ వాల్యూ ఇవ్వలేదు, బట్ నాకు తెలుసు ఆర్ వాల్యూ ఇస్ 7.5%, అంటే 0.075. సో 1 plus R 0.075 whole to the power of 15. Design life is 15 years. N 15 years. So 15 minus 1 by R 0.075 into 3, vehicle damage factor 3, LDF 0.75 ఇచ్చాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తాను. అండ్ ఇది ఒక పెద్ద నెంబర్ వస్తుంది కాబట్టి దీన్ని 1 million తో డివైడ్ చేసా, 10 to the power of 6 తో డివైడ్ చేసా. సో ఐ గెట్ ఇట్ యాజ్ 42.9 MSA. ఓకే, simple direct question, nothing to twist in it. Next question మీరు చేయాలమ్మా. సో ఇది కూడా ప్రీవియస్ గేట్ క్వశ్చనే. రీసెంట్ గా జరిగిన గేట్ ఎగ్జామ్ లో కూడా ఐ గెస్ ఇట్ ఇస్ 2018 లో కూడా ఇలాంటి సేమ్ క్వశ్చన్ ఇచ్చాడు, కొంచెం చేంజ్ అంతే. సో ఏ వాల్యూ ఇచ్చాడు, ఆర్ వాల్యూ ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, విడిఎఫ్ ఇచ్చాడు, సిబిఆర్ ఇచ్చాడు, అండ్ డేటా ఫర్ 5% సిబిఆర్ ఇస్ గివెన్. సో ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ ద పేమెంట్. So your objective is find the thickness of the payment. Come on, మీరు చేసి నాకు ఆన్సర్ చెప్తేనే నేను కిందకి వెళ్తా. చాలా ఇంపార్టెంట్, మీరు ప్రాక్టీస్ చేయాలి ఇది. ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ ద పేమెంట్. కమ్ ఆన్. Come on.
బా చెప్పాలబ్బా ఇంతసేపా ఇంతసేపా ఏంటి బ్రో మొత్తం డేటా ఇచ్చేసాడు సేమ్ ఫార్ములా సింపుల్ ఫార్ములా సో n is equal to 365 into a value is given as 2723 into 1 plus r 1 plus 0.05 to the power of 10 years, so to the power of 10 minus 1 by 0.05 into d into f. Into d value is not given, so I take it as 1, and vehicle damage factor f is given as 2.4, and ఇది ఒక పెద్ద నెంబర్ వస్తుంది, that is 10 power 6 to divide చేస్తే that comes to be 30 MSA. 30 MSA. Now you can see from this table 30 MSA. 30 MSA ki thickness anta 670 mm. Therefore thickness of the pavement is 670 mm. Thickness of the pavement is 670 mm. అలాగే ఇందాక చెప్పా కదా రీసెంట్ గా జరిగిన గేట్ ఎగ్జామ్ లో కూడా 2018 లో జరిగిన గేట్ ఎగ్జామ్ లో కూడా దీని మీద ఒక ప్రాబ్లం వచ్చింది, కొంచెం ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే ఇక్కడ మనకి 30 MSAకి డైరెక్ట్ గా 670 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ లో 30 బదులు 32 MSA వచ్చింది అనుకో, అప్పుడు థిక్నెస్ ఎంత వస్తుంది, ఎలా కనుక్కుంటాం? అప్పుడు థిక్నెస్ అనేది మనం ఇంటర్పోలేట్ చేసుకోవాలి. ఎలా ఇంటర్పోలేట్ చేస్తాం? ఇదన్నా చెప్పబ్బా, ఇదన్నా చెప్పండి అమ్మా. 30 MSAకి 670 ఉంది, 40 MSAకి 700 mm థిక్నెస్ ఉంది, అండ్ మనం కనుక్కోవాల్సింది 32 MSA దగ్గర. సో లెట్ us say it as x. సో ట్రిపుల్ ఇంటర్పోలేషన్, సో ట్రిపుల్ నుంచి డబల్ చేసుకోవాలి. సో 40 minus 30 is 10, and 700 minus 670 is 30. 32 minus 30 is 2, and here it would be x minus 670. So it is 2 into x minus 670 is equal to 10 into 30. Sorry, x minus 670 into 30. So x minus 670 into 10 is equal to 30 into 2, 60. So 0 పోతే x is equal to 676 mm. X is equal to 676 mm. సో అలా మనకు వచ్చిన థిక్నెస్, మనకు వచ్చిన ఎంఎస్సీ కనుక డైరెక్ట్గా టేబుల్లో లేకపోతే ఇలా ఇంటర్పోలేషన్ చేసుకొని we can find the thickness of the pavement. ఈ ప్రాబ్లం చేయమ్మా. ఈ ప్రాబ్లంలో చూడమ్మా, ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది. ఈ ప్రాబ్లం చూడు. ఎగ్జిస్టింగ్ ట్రాఫిక్ ఇన్ వన్ డైరెక్షన్ ఈస్
in one direction is 2,500 commercial vehicles per day, and the construction will take 1 year. The construction will take 1 year. R ఇచ్చాడు, F ఇచ్చాడు, D ఇచ్చాడు, డిజైన్ లైఫ్ ఇచ్చాడు, ఫైండ్ ద క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ యాక్సిల్స్. సో ఏం చేయాలి? ఏంటా ట్విస్ట్? ఏముంది? కన్స్ట్రక్షన్ పీరియడ్. ఎస్, కన్స్ట్రక్షన్ పీరియడ్ ఇచ్చాడు. సో ఎప్పుడైతే క్వశ్చన్ లో కన్స్ట్రక్షన్ పీరియడ్ ఉంటుందో అప్పుడు మనం ఏ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా? A is equal to P into 1 plus R to the power of X. So the present traffic is given as 2,500. So P 2,500, 1 plus R value ఇచ్చాడు 8% అని. So 0.08. Construction period is only 1 year. So to the power of 1. So if you calculate that, it comes as 2,700 commercial vehicles per day. ఆ తర్వాత ఇంకేమీ లేదు. ఆ తర్వాత అంతా అందులో ఉన్నదే, ఫార్ములాలో ఉన్నదే, డైరెక్ట్ సింపుల్ సబ్స్టిట్యూషన్ అంతే. సో ఇట్ ఈస్ 365 into 2000 into 1 plus 0.08, 1 plus R 0.08 to the power of 10 minus 1 divided by R 0.08 into D into F. D value 0.75 ఇచ్చాడు, F value 3.5 ఇచ్చాడు. దాన్ని 10 to the power of 6 తో డివైడ్ చేస్తే it comes as 37 MSA. సో ట్విస్ట్ చేయడానికి పెద్దగా ఏమీ ఉండవమ్మా. అండ్ సింపుల్ ఒకే ఒక డైరెక్ట్ ఫార్ములా చేస్తే మనకి ఫ్లెక్సిబుల్ పేమెంట్లో మ్యాక్సిమం అయిపోయినట్టే. థిక్నెస్ ఈజీగా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ హౌ వి ఫైండ్ ద థిక్నెస్ ఆఫ్ పేమెంట్ ఇన్ ఎ ఫ్లెక్సిబుల్ పేమెంట్. So next we have is design of rigid payments. So చెప్పుకుందామా తర్వాత చెప్పుకుందామా? ఇది కంప్లీట్ అవ్వదు ఇప్పుడు ఎలాగో. సో ఇప్పుడు చెప్పుకుందామా తర్వాత చెప్పుకుందామా? IPL స్టార్ట్ అవుతుందా 7:30కి? Okay. So as I said, we'll discuss this topic of rigid payments in the next class. Okay, but the next class would be after a week. Don't worry, in that week I will be completing the total traffic engineering, airport engineering and railways engineering also. A week lo mattam తీసుకొని నేను కంప్లీట్ చేసేస్తాను. So that's it for the day. If you have any doubts you can ask or else you can leave. Thank you. Bye, Tata. Happy weekend. సార్ చెప్పమ్మా. సార్ ఈక్వలెంట్ యాక్సిల్ లోడ్ ఫ్యాక్టర్ దగ్గర మనం ఏమనుకున్నాము? L is equal to 16 tons అన్నప్పుడు మనకి 16 వచ్చింది. అంటే ఒక్క 16 ton ఉన్న వెహికల్ ఈజ్ ఈక్వల్ టు 16 స్టాండర్డ్ వెహికల్స్. అంటే 16 into 8 కదా సార్? అలా కాదు, డ్యామేజ్ అది 16 into 8 కాదు. అది జస్ట్ అలా చూపించడానికి చెప్పాను అంతే. అది డ్యామేజ్ క్రియేటెడ్ బై, అది ఒక్క వెహికల్ చేసే డ్యామేజ్, ఇది 16 వెహికల్స్ చేసే డ్యామేజ్ ఒకటే అని అర్థం. అంటే ఎక్కువ మాగ్నిట్యూడే కదా సార్? అది డ్యామేజ్ ఎక్కువ మాగ్నిట్యూడ్ లో జరుగుతుందనే కదా? ఎవరు ఎక్కువ చేస్తున్నారు? ఒక 16 ton డ్యామేజ్ ఎక్కువ చేస్తుంది. అంటే మనం ఇక్కడ డ్యామేజ్ క్యాల్కులేట్ చేసాము, మరి నంబర్ ఆఫ్ స్టాండర్డ్ వెహికల్స్ లోకి ఎలా కన్వర్ట్ చేసినట్టు అవుతుంది సార్ అప్పుడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడు. లెట్ us సే ఒక రోడ్డులో ఒక రోజులో విత్ ఇన్ వన్ డే let us say 16 tons vehicle have moved, 8 tons vehicle have moved, 4 tons vehicle have moved, 44 tons of vehicle have moved. So what is the number of standard vehicles moved on that particular road? సో ఆ రోజులో ఎన్ని స్టాండర్డ్ వెహికల్స్ వెళ్ళాయి? ఎలా చెప్తావు?
ఫార్ములా చూడు. ప్రకారం అయితే 16 ఫార్ములా ప్రకారం ఫార్ములా మీనింగ్ ఏంటి చూడు ఇంతనా. సో 160 ఒక్క 16 టన్ వెహికల్ 16 స్టాండర్డ్ వెహికల్స్ తో సమానం. సో 20 వెహికల్స్ వెళ్ళాయి కానీ ఒక్కొక్క వెహికల్ 16 స్టాండర్డ్ టన్స్ వెహికల్స్ తో సమానం. కన్వర్ట్ చేశా చూసావా. సిమిలర్లీ ప్లస్ తర్వాత ఎన్ని స్టాండర్డ్ వెహికల్స్ వెళ్ళాయి, 80 వెహికల్స్ వెళ్ళాయి. 80 ఇంటూ 1 అంతే. నెక్స్ట్ 40 టన్ వెహికల్స్ ఎన్ని వెళ్ళాయి, సారీ 4 టన్ వెహికల్స్ ఎన్ని వెళ్ళాయి, 40 వెళ్ళాయి. కానీ ఒక్కొక్క వెహికల్ ఎంత సమానం, ఒక్కొక్క వెహికల్ 1/16 తోనే సమానం, 1/16 తో సమానం. సో ఇఫ్ యూ add all these things you will get the number of standard vehicles moved on that road. అయిపోయింది, కన్వర్ట్ చేశాక ఫార్ములానే ఇలా రాసుకున్నా అంతే. ఓకే సార్. ఓకే మా.